జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ కో కన్వీనర్ల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో కో కన్వీనర్లుగా ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, భాగస్వామ్య ప్రజా సంఘాలందరూ ఇక్కడ పాల్గొని ఏకగ్రీవంగా ఇక్కడి నుంచి డంపింగ్ యార్డ్ని తరలేసేంత వరకు కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. ఆ నిర్ణయంలో భాగంగా కేవలం రాజకీయ పార్టీలకు, ప్రజా సంఘాలకు మాత్రమే పరిమితం కాకుండా డంపింగ్ యార్డ్ ప్రభావితమవుతున్నటువంటి ప్రాంతాల ప్రజలందరినీ ఈ పోరాటంలో కలిసి రావడానికి ఈ పోరాట కమిటీ పాదయాత్రలను, ప్రచారాలను నిర్వహించడానికి, కొన్ని కార్యక్రమాలను నిర్వహించడానికి తీర్మానం చేయడం జరిగింది. ముందుగా ఇక్కడి నుంచి డంపింగ్ యార్డ్ని ఎత్తివేయడానికి జూన్ 15 నాడు మేడ్చల్ జిల్లా కలెక్టర్ గారికి ఈ కమిటీ తరపున ఒక వినతి పత్రం ఇవ్వడం. రెండవది జూన్ 23 నాడు ప్రజాభవన్లో కూడా ఇక్కడ డంపింగ్ యార్డ్ని ఎత్తివేయండి, ఈ డంపింగ్ యార్డ్ వల్ల లక్షలాది మంది ప్రజలు అనారోగ్యంతో బాధపడుతున్నారు కాబట్టి వెంటనే ఎత్తివేయండి అని ఇటు జిల్లా కలెక్టర్ గారికి, అటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలియజేయడానికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. అనంతరం ఒకవేళ అధికారులలో కదలిక రాకపోతే జూలై మొదటి వారంలో ప్రభావిత ప్రాంతాలైనటువంటి అన్ని ప్రజలను, అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాల ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలను, బస్తీ కమిటీలను, ప్రజా సంఘాలను, కుల సంఘాలందరి దగ్గరికి వెళ్ళాలని, అందులో భాగంగా విస్తృతంగా పాదయాత్రలతో లక్షలాది కరపత్రాలను పంచి ఇక్కడి ప్రజలను చైతన్యవంతం చేయడానికి సుమారు 15 రోజులు 2 వారాల పాటు పాదయాత్రలు నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. దాని అనంతరం ఈ ప్రభావం వల్ల, డంపింగ్ యార్డ్ వల్ల ప్రభావం ఏం జరుగుతుంది, ఎటువంటి నష్టాలు ఉంటాయి, ఎటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయో ప్రజలను వివరించడానికి, అదేవిధంగా దీనికి శాస్త్రీయమైనటువంటి ఒక సమస్యకు పరిష్కారం ఇవ్వడానికి వేలాది మంది ప్రజలతోటి మేం ఇక్కడ సదస్సు నిర్వహిస్తున్నాం. ఆ సదస్సులో భారతదేశంలో, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రముఖులైనటువంటి పర్యావరణవేత్తలను, శాస్త్రవేత్తలను, మేధావులను, అదేవిధంగా అభ్యుదయవాదులను పిలిచి ప్రజలకు చెప్పడానికి ఒక సదస్సు నిర్వహిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాలన్నింటిలో ప్రజలందరూ భాగస్వాములై ఇక్కడి నుంచి డంపింగ్ యార్డ్ని ఎత్తివేసేంత వరకు పోరాటం మొదలైంది. ఇది ఆరంభం మాత్రమే, దీన్ని కొనసాగిస్తూనే ఉంటాం. డంపింగ్ యార్డ్ ఎత్తేసేంత వరకు ఈ పోరాటం ఎక్కడ ఆపేది లేదు. మీరా మేమా అనేది ఆ విధంగా పోరాటం చేయడానికి పూనుకున్నాం. కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం డంపింగ్ యార్డ్ ఎత్తివేతకు చర్యలు తీసుకోవాలి. తీసుకోలేని పక్షంలో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలకు సిద్ధమవుతున్నాం. దాన్ని మీరు హెచ్చరికగా గుర్తిస్తారని తెలియజేస్తూ వెంటనే ఇక్కడి నుంచి డంపింగ్ యార్డ్ని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాం. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీ కో కన్వీనర్ల సమావేశం ఈరోజు ఇక్కడ ఏదైతే ప్రగతి నగర్ నీలం రామచంద్రయ్య భవన్ ఆధ్వర్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమావేశం అనంతరం కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది. డంపింగ్ యార్డ్ శాశ్వత పరిష్కారాన్ని చూపుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని, లేకపోతే భవిష్యత్తులో జరిగే ఈ యొక్క ప్రజా ఆందోళనకు నైతిక బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి ఈరోజు సమిష్టిగా ఒక తీర్మానం అయితే చేయడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో జరగబోయే వివిధ రూపాల్లో జరగబోయే ప్రజా పోరాటం చూసి మీరు జడుసుకున్నా పర్వాలేదు, కానీ ప్రజలకు నష్టం జరిగితే మాత్రం ప్రజా ఆగ్రహాన్ని ఎంత తీవ్రంగా ఉంటుందో గత ప్రభుత్వాలు, పాలకులు చూశారు. రేపటి రోజు అదే పరిస్థితి ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వానికి కూడా వర్తిస్తుందని గుర్తు చేయడమే పనిగా ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఇప్పుడు మా యొక్క కన్వీనర్ ఉమామహేష్ చెప్పినట్లు మేము వివిధ పోరాట రూపాల్లో డంపింగ్ యార్డ్ ఏదైతే బాధిత ప్రాంతాల ప్రజలు ఉన్నారో ఆ బస్తీలన్నింటిని తిరుగుతాం, ప్రజలను సమీకరిస్తాం, సంఘటితపరుస్తాం. రాజకీయ పార్టీలకు అతీతంగా ఈరోజు తమ సంఘటిత శక్తిని చాటుతూ ఒక 2 నెలల కార్యాచరణ రూపొందించాం.
ఈ 2 నెలల కార్యాచరణ లోపల మీరు సమస్యను పరిష్కరించకపోతే ఆ పోరాట రూపం ఎంత తీవ్రంగా ఉందో చెవి చూడవలసి ఉంటుందని ఈ సందర్భంగా మేము గుర్తు చేయక తప్పటం లేదు.